చూసేసుకొస్తే పోయేదేమో. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుదర్శన్ రూమ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రీవియస్ వ్లాగ్ మనం ఏదైతే ట్రైమ్ స్పీడ్ 400 రివ్యూ చేసామో అది 1K వ్యూస్ కొట్టింది. లాంగ్ ఫార్మట్ వీడియోలో ఫస్ట్ టైం అన్నమాట నాకు 1K వ్యూస్ కొట్టింది. సో నాకు వాచ్ అవర్స్కి చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది. సో లాస్ట్ వ్లాగ్లో మనం చెప్పినట్టు నెక్స్ట్ వ్లాగ్ అనేది మనకు ఒక ఫన్ వ్లాగ్ చేస్తాను, గో కార్టింగ్ వ్లాగ్ చేస్తానని చెప్పా కదా. సో మనం ఇప్పుడు గన్నవరం దగ్గర ఉన్న ఎక్స్ట్రీమ్ గో కార్టింగ్ అయితే వచ్చేసాం. ఇప్పుడు మనం గోప్రో యూస్ చేసి గో కార్టింగ్ ఎలా రైడ్ చేసాం, ఇక్కడ ఫన్ యాక్టివిటీస్ ఏమున్నాయి అనేది ఈ వ్లాగ్లో చూద్దాం. సో ఇక్కడ మా ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట, నాతో జాయిన్ అయ్యారు. సో వాళ్ళని కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. సో గాయ్స్, మా ఫ్రెండ్స్ కూడా జాయిన్ అయ్యారని చెప్పా కదా, సో వాళ్ళని పరిచయం చేస్తాను. తినే అనమాట, స్టైలిష్ స్టార్ అనమాట, మా CGC ఈవెంట్స్లో ప్రొడక్షన్ మేనేజర్ అనమాట తను. దీని పేరు రాజీవ్, పెద్దన్న అని పిలుస్తాం మేము. చాలా జోవియల్గా ఉంటారు, మా అందరికన్నా పెద్ద అయినా కానీ చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. మా గ్రూప్ అందరిలో పెద్దవారు అనమాట ఈయన. జస్ట్ కిడ్డింగ్. ఇంకోటి నవీన్ బ్రో అని, ఇతను కూడా మా CGC ఈవెంట్స్ చేస్తాం కదా మేము. సో అందరూ మెంబర్ అనమాట తిని కూడా. సో హీఈస్ ఆల్సో వెరీ గుడ్ పర్సన్ అండ్ వెరీ ఫ్రెండ్లీ. సో మేము ముగ్గురం కలిసి వాళ్ళ గో కార్టింగ్ అనేది రైడ్ చేస్తున్నాం. ఫన్ అనేది మ్యాక్సిమం క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఈవినింగ్ అయిపోయింది, 5 o'clock అయిపోయింది. ఇప్పుడు మీకు ట్రాక్ కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఇదంతా ట్రాక్ అనమాట, గన్నవరంలో ఉంటుంది ఇది. సో పెద్ద ట్రాక్ అని చెప్పారు. మాకు విజయవాడ దగ్గరలో తాడేపల్లి దగ్గర అడ్వెంచర్ అని ఒక గో కార్టింగ్ ఉంటుంది. ఇది పెద్దదన్నారు కానీ ఇక్కడ నుండి అయితే అంత పెద్దగా అయితే కనిపించట్లేదు. బట్ వెళ్ళాలి, ఎక్స్ట్రీమ్ గో కార్టింగ్ అంతా. సో ఒక 8 laps 10 laps చూసుకుని మన గోప్రోలో రికార్డ్ చేద్దాం. హెల్మెట్ పెట్టుకుని వచ్చాము, అందుకని హెయిర్ అంతా బాగా మెస్సీ అయిపోయింది. ఈరోజు ఎండ కూడా బాగా తక్కువగా ఉంది, సో లైటింగ్ అనేది తగ్గుతుంది అనమాట. సో తొందరగా మనం గో కార్టింగ్ అయితే వెళ్ళిపోదాం, స్టార్ట్ చేసేద్దామా. సో మనకి గో కార్టింగ్ ప్రైజెస్ ఇలా ఉన్నాయి. కార్టింగ్ అయితే తీసుకున్నాం 10 lapsది. సో 10 laps మనకి 700 పడింది. ఇంకా మన బ్రోస్ 5 laps తీసుకున్నారు. $10 laps తమ్ముడు. సో అది గోప్రో, అది కూడా మీరు ఇస్తారా? 200 అది. ఫుటేజ్ కావాలంటే ఫుటేజ్ మాకు ఇవ్వాలంటే ఓకే, నేనే తీసుకున్నా. ఓహో, మనోడు గోప్రో తీసుకున్నాడంట ఆల్రెడీ. అది ఇంకా అదే నేను చెప్పింది. ఏ కంపెనీ అది? గోప్రోనే నాకు తెలిసి. అది గోప్రోలో వర్షన్ నాకు తెలిసి 40K 50K ఉంటుంది. అది అడ్వాన్స్ వర్షన్ అనమాట. అది నెక్స్ట్ తీసుకున్నా, అది కూడా మంచిది, బాగుంది. బ్యాటరీ బ్యాకప్ అలా వస్తుందో. దీనికి మైక్ కనెక్ట్ చేసుకోవచ్చు. దీనికి తలకాయ నొప్పి నా దానికి. పిన్ కొనుక్కోవాలి, 5,000 పెట్టి తలకాయ నొప్పి ఉన్నాయి. సో మనమైతే కార్డ్ తీసుకున్నాం. నాది 10 laps అన్నమాట. ఫస్ట్ ఒకటి ఖాళీ అయిందని ఇచ్చాడు, మన వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కార్డ్స్ కోసం. సో మనమైతే స్టార్ట్ అవుదాం. సో వ్యూ ఎలా ఉందో చూద్దాం. ఇది బ్రేక్, ఇది యాక్సిలరేటర్. ఓకే, రెండు ఒకేసారి యూజ్ చేయొద్దా? ఓకే 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 ఓకే. ఈ దేనికి? స్టార్ట్ లైన్ అటు వెళ్ళిపోవాలి. ఓకే, ఈ లైన్ లోకి రావద్దు. ఓకే. ఈ ల్యాప్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు ల్యాప్ అని చెప్తే అప్పుడు స్లోకి ట్రాక్ లో. ఓకే, నార్మల్గా ఇలా ఇటు రాకుండా ఇటు కంటిన్యూ అయిపోమంటారు. ఓకే, రైట్. ఓకే ఓకే, రైట్. రైట్. సో ఇక్కడ మనోడు గైడెన్స్ ఇస్తున్నాడు, ఎవరిని గుద్దకూడదు, ఎక్కువ డ్రిఫ్ట్లు వేయొద్దు, రైడ్ క్యాన్సిల్ అయిపోతుంది, కార్ట్ ఆగిపోతే చేతులు ఎత్తండి, మేమే వస్తాము అని చెప్తున్నాడు అనమాట. సో మనం రైడ్ అయితే స్టార్ట్ చేసాం. ఫస్ట్ కార్ట్ కండిషన్ చెక్ చేస్తున్నాం అనమాట. 200cc అంట ఇది. చూద్దాం.
కండిషన్లో ఉంది. ఫస్ట్ అయితే స్లోగా వెళ్దాం, ట్రాక్ అలవాటు చేసుకోవాలి కదా. సో గోప్రోలో మైక్ లేకపోవడం వల్ల ఆ నాయిస్కి వాయిస్ అనేది చాలా స్లోగా రికార్డ్ అవుతుంది. సో అందుకని మెయిన్ పాయింట్స్కి నేను డబ్బింగ్ ఇస్తున్నాను. సో స్టీరింగ్ అయితే చాలా హార్డ్గా ఉందన్నమాట. అసలు కార్ట్ పికప్ కూడా అంత లేదు, మళ్ళీ 200 cc అంటారు. సో ఇంకా అలా రైడ్ అయితే చేస్తున్నాం, చూద్దాం. సో ఫస్ట్ అయితే కార్ట్ కండిషన్, ట్రాక్ కండిషన్ అలవాటు చేసుకోవడానికి మనం స్లోగా అయితే రైడ్ చేస్తున్నాం. సో కార్ట్ చాలా కిందకు ఉండడం వల్ల గోప్రో వ్యూ అనేది స్టీరింగ్ మీదే ఉంటుంది, రోడ్డు మీద లేదు. సో మధ్యలో ఒకసారి ఆపి మనం గోప్రోని అయితే సెట్ చేసుకున్నాం. సో స్టీరింగ్ ఎక్కువ కవర్ అవుతుంది. సో గోప్రో అయితే మనం సెట్ చేసుకున్నాం. చెప్పే కదా, కార్ట్ బాగా కిందకు ఉండడం వల్ల వ్యూ అనేది అంతగా సెట్ అవ్వలేదు. ఇందాక మీద అయితే ఇప్పుడు ప్రెజెంట్ బెటర్ అనమాట. సో ఇంతకంటే మనకి రోడ్ వ్యూ రాదు. సో ఇక్కడ మనం కొంచెం డ్రిఫ్ట్ అయితే వేసాము కారు. స్టీరింగ్ హార్డ్గా ఉండడం వల్ల కొంచెం మనకి ఇబ్బంది అవుతుంది. సో చూశారు కదా కార్ట్ని ఎంత హార్డ్గా హ్యాండిల్ చేయాల్సి వస్తుందో. అసలు నాకైతే అంతగా సాటిస్ఫై అవ్వలేదు ఈ కార్ట్ రైడింగ్తో. స్టీరింగ్ కూడా వెరీ హార్డ్గా ఉంది, అండ్ యాక్సిలేటర్ అండ్ బ్రేక్ కూడా చాలా టఫ్గా పడుతున్నాయి. కంట్రోల్ చేయడం అయితే చాలా ఇబ్బందిగా అనిపించింది ఆ రోడ్డు మీద, ఆ కార్ట్ కండిషన్కి. నాకైతే అడ్వెంచరా అనేది చాలా బెటర్ అనిపించింది. అడ్వెంచరా కూడా కొంచెం పెద్దదే కార్ట్, అండ్ కార్ట్స్ కూడా చాలా బాగుంటాయి. నాకైతే గన్నవరం వెళ్ళి అక్కడ దాకా వెళ్ళడం అనేది నాకైతే అంత వర్త్ అయితే అనిపించలేదు. సో గోప్రో ఎన్నిసార్లు సెట్ చేసుకున్నా మనకి అది వ్యూ అనేది అంత రావట్లేదు, రోడ్ వ్యూ అనేది. సో రైడ్ అంతా ఇలానే సాగిందనమాట. సో అందుకే నాకు ఒక 10 to 15 minutes క్లిప్ అయితే ఉన్నా నేను ట్రిమ్ చేసి పెట్టాను మీకు. ఇదంతా బోర్ కొడుతుందని. సో డ్రిఫ్ట్ అయితే పడుతుంది కానీ పికప్ అయితే అస్సలు లేదు. సో నాకైతే అనవసరం అనిపించింది. గాయస్ మన గో కార్టింగ్ అయితే అయిపోయింది. పక్కనే ఆఫ్ రోడింగ్ బగ్గీస్ ఏవైతే ఉన్నాయో ఏటీవీ అంటారంట వెహికల్స్ ఇవి. సో వాటిని రైడ్ చేద్దామని వచ్చాం. బట్ ల్యాప్ అనేది చాలా చిన్నది. చూడండి, ఇది ఎంట్రీ పాయింట్. సో ఇలా వచ్చి ఆడ తిరిగి అక్కడ కోన్స్ కనిపిస్తున్నాయి కదా, అలా తిరిగి మళ్ళీ ఇటు వచ్చేయడమే. 500 600 అంట ఇన్ని ల్యాబ్స్ కానీ. సో మాకు వేస్ట్ అనిపించింది ఇది. సో నాకైతే పెద్ద వర్త్ అనిపించట్లేదు. సో బిలియర్డ్ గేమ్స్ అవి ఉన్నాయి లోపల, అవి ఆడుకుని ఇంకా ఫైనల్గా ఇంటికి అయితే వెళ్ళిపోదాం. లోపల కూడా ఇంకే అవైలబుల్ గేమ్స్ ఉన్నాయో కూడా చూద్దాం. గాయస్ ఇప్పుడే మనం చెప్పాం కదా గో కార్టింగ్ వచ్చాము. కార్ రైడ్స్ అయితే అయినాయి. గోప్రో విజువల్స్ అయితే చూశారు కదా. సో రీల్స్లో చూపించినట్టు ఎక్స్ట్రీమ్ గో కార్టింగ్ బాగానే ఉంది కానీ, బట్ అడ్వెంచర్ మన విజయవాడ దగ్గర ఉన్న తాడేపల్లిలో ఉన్న అడ్వెంచర్ అంత అయితే మాకు అనిపించలేదు. ఇది మా పర్సనల్ రివ్యూ. దీనికోసం విజయవాడ నుంచి ఇంత దూరం రావాల్సిన అవసరం అయితే లేవు. అండ్ ఇంకోటి ఏంటంటే బిలియర్డ్ గేమ్స్ అవి ఉన్నాయనుకున్నాం కానీ బిలియర్డ్ బోర్డ్ గేమ్ అయితే ఉంది. అంతకుమించి ఇక్కడ వేరే గేమ్స్ కూడా ఏం లేవు. సో ఊరికే సరదాగా రైడ్లా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే తప్ప ఇది అంత వర్త్ అయితే అనిపించలేదు మాకు. ఇంకోటి వచ్చి దీనికన్నా కొద్దిగా మనకి దగ్గరలో అడ్వెంచర్ ఉంది కాబట్టి అది మనకి ఇంకా బాగుంటుంది. గేమ్స్ కూడా అక్కడ కొంచెం గో కట్టింగే కాకుండా వేరే గేమ్స్ కూడా ఉంటాయి దాంట్లో. సో
ఇంకోటి ఏంటంటే గో కార్టింగ్ కార్స్ కూడా చాలా టఫ్గా ఉన్నాయి. ఎక్సిలేటర్ కానీ బ్రేక్స్ కానీ కొంచెం బాగా టఫ్గా అనిపించింది మాకు. అంత పవర్ కూడా అనిపించలేదు. అంటే 200 cc అంత పవర్ అయితే అనిపించలేదు. అడ్వెంచర్ గోకార్ట్లో అయితే మనకి కొంచెం పవర్ ఉంటుంది. అండ్ ఇంకా ఇక్కడ ఏంటంటే ఆఫ్ రోడింగ్, మనం ఇప్పుడు విజువల్స్ చూపించాం కదా, ఆఫ్ రోడింగ్ ఏటీవీ వెహికల్స్ అంటారంట. సో అడ్వెంచర్ వెహికల్స్ అంటారంట ఆఫ్ రోడింగ్వి. సో ల్యాబ్ కూడా చాలా చిన్నగా ఉంది. సో 500 ఎంతో ఛార్జ్ చేస్తున్నారు ల్యాబ్స్కి. సో అది కూడా మాకు వర్త్ అనిపించలేదు. సో గోకార్టింగ్ చాలా అనుకున్నాం. సో విజువల్స్ అయితే చూశారు కదా. సో మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. ఇక్కడ ఏంటంటే నేను 10 laps తీసుకున్నాను, మన వాళ్ళు ఏమో కొద్దిగా 5 laps తీసుకున్నారు. సో అందుకని వేరే కట్ వచ్చేదాకా వెయిట్ చేశారు పాపం. అప్పటికి నా 7 laps దాకా కంప్లీట్ అయిపోయినాయి. సో వీళ్ళు ఇంకా లాస్ట్ 3 laps సంథింగ్ అలా ఉన్నప్పుడు వీళ్ళు తీసుకున్నారనమాట. ఇక్కడ గోప్రో కూడా ఇస్తారు. గోప్రోకి ఒక 200 ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. మన మెయిల్ ఐడి తీసుకుని మనకి మెయిల్కి పెట్టేస్తారంట వీడియోస్. సో అది ఫ్యూచర్ అయితే బాగుంది ఇక్కడ. ఇది నా పర్సనల్ రివ్యూ. సో మన బ్రదర్కి ఎలా అనిపించిందో అడుగుదాం రివ్యూ. బ్రో, నీ ఒరిజినల్గా జెన్యూన్గా ఏమనిపించింది? జెన్యూన్ రివ్యూ చెప్పాలంటే అవుట్ ఆఫ్ 5 ఐ కెన్ గివ్ 3 మ్యాక్సిమం. ఎందుకంటే కార్డ్స్, ట్రాక్, ఇంకా అదర్ థింగ్స్ అసలు జనాలు అయితే లేరు. మేబీ వీకెండ్ ఏమన్నా వస్తారేమో, కానీ మేము వచ్చిన టైం మార్నింగ్ మేము ఆల్మోస్ట్ లైక్ అరౌండ్ 4:30 అలా వచ్చాం. అప్పటి నుంచి వీ ట్రైడ్, అంటే ఒక 4-5 మెంబర్స్ వచ్చారు అంతే. అండ్ స్టాఫ్ కూడా వి డింట్ లైక్ యాక్చువల్గా. మాకు బయట దొరికినంత హాస్పిటాలిటీ కూడా ఇక్కడ దొరకలేదు. సో దట్స్ వాట్ వీ ఫెల్ట్. యాజ్ ఐ సెడ్ 5కి 3 ఇస్తాను నేను అంతే మ్యాక్సిమం. ఐ కాంట్ గో బియాండ్. ఓకే. సో నిజమే, స్టాఫ్ కూడా చాలా తక్కువ ఉన్నారు. సో అందుకని గైడెన్స్ ఇస్తున్నారు, గైడ్లైన్స్ అనేది చెప్తున్నారు. కొంచెం హాస్పిటాలిటీ అనేది కొంచెం తక్కువ ఉందని మానవుడి ఒపీనియన్. సో ఇది రివ్యూ. సో సరదాగా రైడ్లో వచ్చి ఊరికే సరదాగా చిల్ అవుదాం అనుకుంటే కనుక ఓకే. బట్ అంత థ్రిల్ ఎక్స్పీరియన్స్ అయితే అవుదాం, అంత పెద్ద ట్రక్ అయితే ఉంటుంది అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. దానికన్నా మన తాడేపల్లి దగ్గర ఉన్న అడ్వెంచరాకి అయితే మనం వెళ్ళిపోవచ్చు చక్కగా. అక్కడ ఇంకా కొన్ని ఫన్ గేమ్స్ కూడా ఉంటాయి. సో అది. సో ఇది గాయ్స్ ఈరోజు వ్లాగ్. చూసాం కదా మన గోప్రోతో మన గోకార్టింగ్ అనేది ఎలా ఎక్స్పీరియన్స్ చేసాం. ఇక్కడ రివ్యూ ఏంటి అనేది మనం హార్ట్ఫుల్గా ఇచ్చాం అనమాట. ఇది ఏ పెయిడ్ ప్రమోషన్ కాదు, అలానే నెగిటివ్ రివ్యూ కూడా కాదు. జస్ట్ మనం మనీ ఇచ్చే కదా ఇక్కడ తీసుకునేది. సో జెన్యూన్గా ఒక కస్టమర్గా రివ్యూ ఇస్తున్నాం అనమాట. సో ఈ వీడియో అందరికీ సరదాగా నచ్చింది అనుకుంటున్నాను. ఆఫ్ రోడింగ్ కూడా చేద్దాం అనుకున్నాం కానీ బట్ చిన్న రోడ్ అనమాట, ఐ మీన్ చిన్న ల్యాబ్స్ అన్నమాట. మనం వీడియోలో చూపించాం కదా. సో అంత వర్త్ అనిపించలేదు దీనికి. కొంచెం పెద్ద ట్రాక్స్ అయితే డెఫినెట్గా ట్రై చేసేవాళ్ళం. అదొక్కటి కొంచెం అది కూడా చేసి ఉంటే బాగుంది అనిపించింది, బట్ తప్పట్లేదు. సో ఇది గైస్ ఈరోజు వ్లాగ్. సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో మీ అందరి ముందుకు వస్తాను. సో అంతవరకు ప్లీజ్ లైక్ అండ్ వాచ్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సుదర్శన్ రూమ్స్. థ్యాంక్ యూ గైస్ అండ్ సీ యూ నెక్స్ట్ వ్లాగ్.